నమస్తే భారత్ నవ్ న్యూస్ కి స్వాగతం. నేను రాజీవ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చైనాలో లాక్డౌన్, టెన్షన్లో ప్రపంచ దేశాలు. భారత్కు రష్యా బంపర్ ఆఫర్, ఆయిల్ గ్యాస్ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పంపిన రష్యా. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్, టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం. సింధుకు ఊహించని షాక్, సింధు సైన్య నిష్క్రమణ, క్వార్టర్స్లో శ్రీకాంత్ ప్రణయ్. స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ 65 పాయింట్లు లాభపడి 55,614 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్స్. కరోనా కేసులు తగ్గుముఖం పడుతాయన్న సంతోషంలో ఉన్న ప్రజలకు మరో పిడుగు లాంటి వార్త కలవరపెడుతోంది. తాజాగా చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ కారణంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 2020 మార్చి తర్వాత రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం చైనాలో కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వివిధ నగరాల్లో 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కఠిన ఆంక్షలతో పాటు లాక్డౌన్ విధించారు. మరోవైపు దక్షిణ చైనాలో టెక్ హబ్గా పిలువబడే షెంజెన్లో ఒకే రోజు 66 మందికి పాజిటివ్గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు. షెంజెన్లో 1,75,00,000 మంది జనాభా ఉండటంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో వారిని ఇళ్లకే పరిమితం చేస్తూ అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు కూడా నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. కాగా హువావే, టెన్సెంట్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు షెంజెన్లోనే ఉన్నాయి. షెంజెన్ నగరం హాంకాంగ్తో సరిహద్దును కలిగి ఉంది. ఇదిలా ఉండగా 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జిలింగ్ ప్రావిన్స్ రాజధాని చాంగ్చున్లో శుక్రవారం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. షాన్డాగ్ ప్రావిన్స్లోని యుచెంగ్లో కూడా లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. బీజింగ్లో నివాస ప్రాంతాల్లోకి ప్రవేశాన్ని నిషేధించారు. దీంతో చైనా ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్పై రష్యా దాడి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. యుద్ధంతో ప్రపంచ దేశాల నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి ఆర్థికంగా తమను ఆదుకోవాలంటూ రష్యా భారత్ను ఆర్జిస్తోంది. ఇందులో భాగంగా భారత్ తమ దేశంలోని ఆయిల్, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికాతో పాటు ఇతర నాటో దేశాలు గుర్రుగా ఉన్నాయి. అందుకే రష్యా నుంచి దిగుమతులపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాయి. దీంతో గత 2 వారాలుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. శనివారం ఏడాది చివరి నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తామని జర్మనీ కీలక ప్రకటన చేసింది. ప్రతిరోజు ప్రతి గంటకు మేము రష్యన్ దిగుమతులకు వీడ్కోలు పలుకుతున్నామంటూ జర్మన్ ఆర్థిక శాఖ మంత్రి రాబర్ట్ హబెక్ ప్రముఖ మీడియా ఫ్రాంక్ఫర్టర్ అల్జెమీన్ జైటుంగ్కు తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జర్మనీ ప్రస్తుతం చమురులో 3వ వంతు, బొగ్గులో 45% రష్యా నుండి దిగుమతి చేసుకుంటోంది. అయినా సరే ఈ నెల ముగిసే సమయానికి బొగ్గు కొనుగోళ్లను సంవత్సరం చివరి నాటికి చమురు కొనుగోలు నిలిపివేస్తామని మీడియాకు వెల్లడించారు. అదే సమయంలో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పాటు రష్యా వద్ద చమురు ధరలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రష్యా అమెరికాకు ప్రతిరోజు 7 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసేది. అంతేకాకుండా ప్రపంచ చమురు అవసరాల్లో 12%, సహజ వాయువుల్లో 16% అవసరాన్ని రష్యా తీరుస్తోంది. ఇప్పుడు ఆ చమురును కొనేవారు లేకపోవడంతో ఆ చమురును భారత్కు అతి తక్కువ ధరకే అమ్ముతామంటూ రష్యా భారత్కు ఆఫర్ చేసింది.
ఇప్పటికే రష్యా నుంచి భారత్కు చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 1 బిలియన్లకు చేరుకున్నాయి. ఇతర దేశాల నిషేధంతో రష్యాలో భారత్ ఆయిల్, గ్యాస్ పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీతో మంత్రాలను జరుపుతోంది. భారత్ అందుకు అంగీకరిస్తే తాము భారత్లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ రష్యా ప్రధాని నోవాక్ భారత్ను సంప్రదించారంటూ భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఒకవేళ రష్యా ఇస్తున్న ఈ ఆఫర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కానీ రష్యాతో స్నేహం కారణంగా అమెరికాతో పాటు నాటో దేశాలకు దూరం కావాల్సి ఉంది. ఇదే అంశంపై ప్రధాని మోదీ వేచి చూసే ధోరణిలో ఉన్నారని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా టీడీపీ సభ్యులు సభను అడ్డుకుంటూ గందరగోళం సృష్టించారు. స్పీకర్ చైర్ వైపు టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. టీడీపీ సభ్యుల గందరగోళంతో సభను స్పీకర్ తమ్మినేని కాసేపు వాయిదా వేశారు. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభ్యంతరం తెలిపారు. సభను అడ్డుకోవడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. సభను సాగనీయకుండా ప్రతిరోజు అడ్డుపడుతున్నారన్నారు. ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. టీడీపీ సభ్యులు కూర్చోండి, ప్లీజ్ 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 కూర్చోండి. టీడీపీ సభ్యులు కూర్చోండి, మీరు ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష Don't come to the podium. Several times, repeatedly I am telling you, but you are violating the guidelines of the house. కూర్చోండి. దేనికైనా సరే ఒక పద్ధతి ఉంటుంది. అధ్యక్ష దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. అధ్యక్ష ఈ సభలో మీరు చెప్పండి. ఈ సభలో చంద్రబాబు నాయుడికి కానీ ఆయన పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకు కానీ మద్యపాన నిషేధం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు అధ్యక్ష. మహానుభావుడు ఎన్టీ రామారావు మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెట్టి, బార్లు పెట్టి, వైన్ షాపులు పెట్టి, పర్మిట్ రూములు పెట్టి భయంకరంగా మద్యాన్ని ప్రోత్సహించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఈ రోజు కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈనాడు రామోజీరావు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మద్యపానాన్ని అమలు చేయాలి, మద్యాన్ని ఏరులై పాలించాలి, మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పోగొట్టుకోకూడదని చెప్పి కథలుగా కథనాలు రాస్తాడు అధ్యక్ష. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న మహిళా కార్మికులను కర్నూలు జిల్లా డోన్ పోలీసులు ముందస్తుగా సిపిఐ కార్యాలయంలో వారిని నిర్బంధించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ జిల్లా జనరల్ సెక్రటరీ సుగుణమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ భాష, మిడ్ డే మీల్స్, పొదుపు యానిమేటర్స్, మహిళా శ్రవణం ప్రభుత్వం దోచుకుంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 26,000 కనీస వేతనంతో పాటు పెన్షన్ 8,000 రూపాయలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. విజయవాడలో జరగనున్న ఈ సభకు తరలి వెళ్తున్న జిల్లా అధ్యక్షులు సుంకయ్య, అంగన్వాడీ అసోసియేషన్ కార్యదర్శి చాందిని వెంకటేశ్వరిలతో పాటు మహిళా కార్మికులను టౌన్ పట్టణ సీఎం మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించడాన్ని ఆమె ఖండించారు. గుర్తించాలి స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి స్కీమ్ అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన పథకం, ఐకేపీ 108, 104, అలాగే స్కూల్లో పనిచేసేటువంటి స్వీపర్స్, వివిధ స్కీముల్లో పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్స్ అంతా కూడా మరి కొని తినటువంటి వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి.
లేక అదేవిధంగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఈ స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి అనేక డిమాండ్స్తో ఈరోజు చలో విజయవాడ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ నడుపుతా ఉన్నాడు విజయవాడలో. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, నేను విన్నాను, నేను చూశాను, నేను అన్ని పరిష్కారం చేస్తానని చెప్పేసి మాట తప్పను మడమ తిప్పనని ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి మీరు ఈరోజు ముఖ్యమంత్రి పాలన చేసి దాదాపు 2.5 సంవత్సరాల కాలం పూర్తయింది. ఇప్పటి వరకు ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఇతర స్కీమ్ వర్కర్లంతా అడుగుతా ఉన్నారు. నువ్వు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకో, కనీస వేతనం 26,000 రూపాయలని అడుగుతా ఉన్నాం. అలాగే స్కీమ్ వర్కర్లందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అడుగుతా ఉన్నాం. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. రిటైర్మెంట్ అయిపోతే ఒక వర్కర్కి 10 లక్షల మరి బెనిఫిట్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మేమేం కొంతమ్మ కోరికలు అడగడం లేదు. ఈరోజు అసెంబ్లీలోన ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఈరోజు విపరీతంగా 1,00,000 నుంచి 1,50,000, 2 లక్షల దాకా మీ జీతాలు పెంచుకున్నారు. మీరు ట్రావెల్స్ అలవెన్స్ కూడా పెంచుకున్నారు. మీరు ఏసీ గదుల్లో విమానాలు తిరగడానికి ఈరోజు పెంచుకుంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి యంత్రాంగం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసినటువంటి యంత్రాంగం, పేద కార్మికులు, మహిళలు ఈరోజు ప్రభుత్వాన్ని సహకరించి పథకాలు నడుపుతూ ఉంటే వాళ్ళు వేతనాలు అడగడానికి ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకునే పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లోన చలో విజయవాడ ఒక నిరసన చేయడానికి పోతూ ఉంటే ఈరోజు మహిళా కార్మికులందరూ కూడా, పేదలందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి ఎక్కడికక్కడ గ్రామాల్లో సచివాలయంలోన ఎంఎస్కేలతోన నిర్బంధించి ఈరోజు బయటకు రాకుండా నిర్బంధిస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం, ఎవరికైనా కూడా తమ హక్కుల సాధించుకోవడం కోసం నిరసన తెలియజేసేటువంటి హక్కు ఉంది. ఆ హక్కును కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈరోజు మరి మీరు ఉల్లంఘిస్తూ ఉన్నారు, మీరు తప్పు చేస్తూ ఉన్నారు. మీరు ఇలాంటి నిర్బంధాలు కొనసాగిస్తే పోలీసులతో ఈరోజు పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేసి నిర్బంధం చేస్తే మా ఉద్యమ కేంద్రాలు పోలీస్ స్టేషన్లే ఉద్యమ కేంద్రాలుగా మార్చుకుంటాం. అక్కడే నేను ఆర్థిక్షణ పెడతాం. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో నాటుసారా కేంద్రాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీజల్ ఉపేంద్ర ఆధ్వర్యంలో కొమరాడ మండలం గ్రామ సమీపంలో దాడులు నిర్వహించి 3,200 లీటర్ల బెల్లం బూట, 200 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆదివారం తన సిబ్బందితో కలిసి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు నిర్వహించి కేంద్రాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. నాటుసారా తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్న వారిని త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. దాడుల్లో రామారావు, శ్రీనివాస్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. కొట్టండి సార్.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జునులను ఆదివారం రాత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ దంపతులు దర్శించుకున్నారు. అంతకుముందు జస్టిస్ ఎన్వి రమణ దంపతులకు నంది నికేతన్ అతిథి గృహం వద్ద దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, జిల్లా జడ్జి విఆర్కేకే సాగర్, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, దేవస్థానం ఈవో ఎస్ లవన్న స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం ఆలయం ఎదుట కంచిమఠంలో నిర్వహిస్తున్న చండీ యాగాన్ని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం మరోసారి స్వామి అమ్మవార్లను జస్టిస్ ఎన్వి రమణ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ దంపతులు, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏబి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని కమిటీ హాల్ 1లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. విజయనగరం జిల్లా నగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో జరిగిన ఉద్యోగుల పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ఉద్యోగులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు. విజేతలకు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జేసీ కిషోర్ కుమార్, ఐటీడీఏ పీఓఆర్ కూర్మనాథ్, ఇతర అధికారులు బహుమతులు అందించారు. ఉత్తమ మార్చ్ ఫాస్ట్ బృందంగా కొప్పెల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల అవార్డు దక్కించుకుంది. ఓవరాల్ ఛాంపియన్ కేటగిరీలో రెవెన్యూ విభాగం ప్రథమ, సచివాలయ విభాగం ద్వితీయ, టిట్కో విభాగం తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. కన్సలేషన్లో ప్రత్యేక ఉప కలెక్టర్ బి పద్మావతి, బి చంద్రావతి, డిపిఓ సుభాషిణి బహుమతులు అందుకున్నారు. విధంగా ప్రతి సంవత్సరం ఉన్నప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా కరోనా కాలం రావడంతో అనేక కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం కూడా చేయలేకపోయారు. కానీ ముఖ్యంగా కలెక్టర్ గారు కానీ, మరి పీవైటీడీ గారు కానీ, ఇందాక చెప్పారు ఆర్డీఓ గారు, జేసీ గారు, అంతమంది జిల్లా అధికారులు, ముఖ్యంగా డిఎస్డీ గారి నేతృత్వంలో జిల్లా స్థాయిలో వారు కానీ అందరూ కూడా ఒక సమిష్టి కృషితో జిల్లా కూడా ఆర్గనైజ్ చేసి ఇది ఒక మెమరబుల్ డేస్ గా 2 days ని ఏదైతే నిన్న రోజున మేము చెప్పామో అది ఆద్యంతో కనబడుతుంది. అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ చూపించి మనందరూ కూడా గెలుపోవటంలు అనేవి పక్కన ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం నుండి త్వరితంగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం మృత్యుంజయ హోమం నిర్వహించారు. బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులో గల తెలంగాణ తిరుమల దేవస్థానం శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నాడు హోమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని స్పీకర్ సతీ సమేతంగా దేవాలయంలో ప్రత్యేకంగా మృత్యుంజయ హోమం నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతులే రాష్ట్రానికి, దేశానికి తమ సేవలను అందించాలని స్పీకర్ ప్రార్థించారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతున్నప్పుడే మేము కళ్యాణం కూర్చుంటే వార్త వచ్చింది, ఆరోగ్యం కొద్దిగా ఆసుపత్రి తీసుకెళ్ళారని. ఆ రోజే వెంకటేశ్వర స్వామికి మేము ప్రార్థించాం, వారి ఆరోగ్యాన్ని బాగు చేయాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని. ఇప్పుడు కూడా యజ్ఞంలో కూడా పూర్ణావతి కంటే ముందు మృత్యుంజయ జపం కూడా పురోహితులు పఠించారు.
వారి ఆరోగ్యం కాపాడాలని, ఈ రాష్ట్రానికి దేశానికి సేవ చేసే అవకాశం వారికి కలిగించాలని యాగంలో మృత్యుంజయ పటంతో మృత్యుంజయ మంత్రంతో నలుగురు ప్రార్థించాం. అందరికీ మొత్తం సకల జనులకు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని, అందరినీ చల్లగా కాపాడాలని, ఎలాంటి బాధలు కష్టాలు నష్టాలు లేకుండా అందరినీ చల్లగా చూడాలని ఆ భగవంతుడు ప్రార్థించాం. బార్ స్టార్ షట్లర్కు జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్లో 7వ సీడ్ పివి సింధు సైనా నెహ్వాల్ కంగుతిన్గా, పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో మాజీ ప్రపంచ నంబర్ 1 8వ సీడ్ శ్రీకాంత్ 21-16, 21-23, 21-18తో చైనాకు చెందిన లుగ్వాంగ్ జూపై గెలిచాడు. గంట 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో చైనా ప్రత్యర్థి గట్టి పోటీ ఇచ్చాడు. హోరాహోరీగా జరిగిన రెండో గేమ్లో శ్రీకాంత్కు చివరకు నిరాశ ఎదురైంది. అయితే నిర్ణాయక మూడో గేమ్లో జాగ్రత్తగా ఆడుతూ పైచేయి సాధించాడు. ఇక హెచ్ఎస్ ప్రణయ్ 21-19, 24-22తో లీ చిక్ యూ హాంకాంగ్పై గెలిచాడు. శుక్రవారం జరిగే క్వార్టర్స్లో శ్రీకాంత్కు సిస్లైన సవాలు ఎదుర్కానుంది. ఒలింపిక్ ఛాంపియన్ టాప్ సీడ్ విక్టర్ యాక్సిసెస్ డెన్మార్క్తో భారత స్టార్ తలపడనున్నాడు. దేశ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్ల వంటి కీలక అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ఎంతకాలం ఉంటుందనే అంశంపై స్పష్టత లేకపోవడంతో రిస్క్కి ఇన్వెస్టర్లు వెనకాడుతున్నారు. ఈరోజు ఉదయం 9:10 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 65 పాయింట్లు లాభపడి 55,614 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు నిఫ్టీ 3 పాయింట్లు లాభపడి 16,633 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ కీలకమైన నిరోధక రేంజ్లో ఉండటంతో ఇన్వెస్టర్లు ఊగిసలాటలో ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చైనాలో లాక్డౌన్, టెన్షన్లో ప్రపంచ దేశాలు. భారత్కు రష్యా బంపర్ ఆఫర్, ఆయిల్ గ్యాస్ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పంపిన రష్యా. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్, టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం. సింధుకు ఊహించని షాక్, సింధు సైనా నిష్క్రమణ, క్వార్టర్స్లో శ్రీకాంత్ ప్రణయ్. స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ 65 పాయింట్లు లాభపడి 55,614 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్స్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.